దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి నిదర్శనమైన చేనేత ఉత్పత్తులతో బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ హాల్లో నేషనల్ సిల్క్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. దాదాపు 150 మంది మాస్టర్ వీవర్స్ ఈ ప్రదర్శనలో స్టాల్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 14న ప్రారంభమైన ఈ ఎక్స్పో ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కళింగ కల్చరల్ హాల్లో నేషనల్ సిల్క్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన ఈ ఎక్స్పో 23వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తిదారులు, హస్తకళాకారులంతా వారి స్టాల్స్ ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వారి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. భారతీయ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వివిధ రకాల చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్స్, అదేవిధంగా చేతితో తయారు చేసినటువంటి ఆభరణాలు, దీంతో పాటు తినుబండరాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. దాదాపు 150 స్టాల్స్ వరకు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అయితే చేనేత కళాకారులకు చేయూతను అందించేందుకు, అంటే మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో వారి ఉత్పత్తులను వారే ఇక్కడ ప్రదర్శనలో పెట్టి వారు విక్రయించుకునే వెసులుబాటు కల్పించే విధంగా ఈ సిల్క్ ఎక్స్పోని ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అయితే సాధారణంగా మనము బయట దొరికే చేనేత ఉత్పత్తులు కొన్ని ఇటుని చూసుకుంటే మిల్లులో తయారు చేసినవి కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఇవి ప్యూర్గా చేతితో తయారు చేసినటువంటి ఉత్పత్తులు. ఇవన్నీ డైరెక్ట్గా ఎవరైతే ఉత్పత్తిదారులు ఉంటారో వారే ఇక్కడ వారి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. వారికి ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా ఈ ఉత్పత్తులను వారే స్వయంగా అమ్మే విధంగా ఈ సిల్క్ ఎక్స్పోని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. వీరి దగ్గర కొనుగోలు చేయడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులు లభించడంతో పాటు చేనేత ఉత్పత్తిదారులకు చేయూత అందుతుందని, దానికోసమే కూడా ఈ సిల్క్ ఎక్స్పోని ఏర్పాటు చేశామని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో రకరకాల చీరలు, అంటే భారతీయ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా నేటి ఆధునిక యువతరానికి కూడా నచ్చే విధంగా రకరకాల రంగులు, డ్రెస్సులు, డిజైనర్ వేర్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. చీరలు కావచ్చు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా, వారు మెచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ ఉత్పత్తులు ఉన్నాయి. అంటే చేనేత ఉత్పత్తులు ధరిస్తే మనకి ఒక రకమైనటువంటి కంఫర్ట్ కూడా ఉంటుంది. దాంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయి. ఇవి ఇప్పుడు నేటి ఆధునిక తరానికి కూడా వారు మెచ్చే విధంగా రకరకాల డిజైన్లు చేనేత ఉత్పత్తుల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాధారణంగా చేనేత ఉత్పత్తులు అంటే కొన్ని డిజైన్సే ఉంటాయి, కొన్ని కలర్లే ఉంటాయి అని అనుకుంటారు. కానీ కాటన్ శారీస్తో పాటు పట్టు శారీలు, జరీ చీరలు, బనారస్ పట్టు, ఇలాంటి రకరకాల పట్టు చీరలు, దీంతో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ కొనుగోలు చేస్తే విక్రయదారులకు కొంత, అంటే వారు డైరెక్ట్గా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు కాబట్టి మిడిల్ మ్యాన్ ఎవరికి లేకుండా వారికి కొంత లాభం చేకూరడంతో పాటు కొనుగోలుదారులకు కూడా నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్కి ఎవరైతే చేనేత ప్రియులు ఉంటారో వారు వచ్చి ఇక్కడ కొనుగోలు చేయాలని కూడా ఇక్కడ స్టాల్ నిర్వాహకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో రజిత, HM TV.